నమస్కారం వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణ పరకాల ప్రభాకర్గా ముద్రపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకున్నది నెరవేరిందా? బీజేపీని ముంచడానికి పార్టీలోకి వచ్చారా? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నారు? బండి సంజయ్ను దెబ్బకొట్టి బీజేపీని భూస్థాపితం చేయాలన్న కుట్ర వెనుక ఎవరున్నారు? తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఉత్కంఠకు తెరదించుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు భావిస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు ఆశయం 5 వారాల్లో నెరవేరబోతుందని పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉందని, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కమలం పార్టీ డీలా పడిందని ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీలు విడుదల చేసిన జాబితాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. కొందరు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారు. అదే బాటలో పయనించారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఆయన మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరితే తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఎన్నికల్లో మునుగోడు లేదా ఎల్బీనగర్ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని, అందుకు కాంగ్రెస్ నుంచి మంచి వాతావరణం ఉండడంతోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కొన్ని రోజులుగా సమాలోచనలు జరుపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. చివరకు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ విడుదల చేసిన తెలంగాణ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అలిగినట్టు ప్రచారం నడుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వెనుక ముందుగా పనిన పథకం ప్రకారమే జరుగుతుందన్నది ఆయన యాంటీ వర్గం చేస్తున్న ఆరోపణ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని ముంచేసిన తీరు చూస్తుంటే వచ్చాడు, ముంచాడు, వెళ్లాడు అన్నట్లుగా ఉందన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి బీజేపీలో చేరికకు ముందు వరకు తెలంగాణలో బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఉంది. వరుస ఉప ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం లాంటి గెలుపులతో కాంగ్రెస్ను పాతాళానికి తోసేసి బీఆర్ఎస్ను గద్దెదించేది బీజేపీయే అన్నంత స్థాయికి ఎదిగింది. బండి సంజయ్ నాయకత్వంలో కాషాయ పార్టీ తెలంగాణలో ఓ వెలుగు వెలుగుతోంది. కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయినా హస్తం పార్టీ పుంజుకోలేకపోయింది. కేసీఆర్ను గద్దెదించగలిగే దమ్మున్న ఏకైక నాయకుడు బండి సంజయ్ మాత్రమే అని తెలంగాణ ప్రజలంతా భావించే పరిస్థితి ఏర్పడింది. ఇలా అయితే ఇక కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగు కాక తప్పదన్న వాదన బలంగా వినిపించింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే కోమటిరెడ్డి బీజేపీలోకి రావడం, ఆ పార్టీని పూర్తిగా ముంచడం, మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లబోతుండడం ఇవన్నీ ఓ పథకం ప్రకారమే చేశారా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలోనూ చర్చకు వస్తున్న అంశాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చి చేయాల్సినవి 2 పనులు టార్గెట్గా పెట్టుకున్నారు. 1 మునుగోడులో బీజేపీని ఓడగొట్టడం, 2 బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి దించేయడం. సక్సెస్ఫుల్గా అనుకున్నది సాధించారు. నిజానికి బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం బీజేపీకి ఒక స్వర్ణయుగమని చెప్పొచ్చు. బండి సంజయ్ వచ్చాక బీజేపీ గ్రామాల్లోకి వెళ్ళింది. బండి సంజయ్కు కూడబెట్టుకున్న అవినీతి ఆస్తులు, దందాలు లేకపోవడంతో కేసీఆర్ సర్కారుపై తీవ్ర పోరాటం చేస్తూ వచ్చారు. అప్పటి వరకు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉనికి చాటుతున్న కమలం పార్టీ బండి సంజయ్ వచ్చాక క్షేత్రస్థాయిలో ఎదిగింది.
బండి సంజయ్ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. ఎలాగైనా సరే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తేనే రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ బలపడే పరిస్థితి ఉండదన్న అభిప్రాయానికి కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు వచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి బీజేపీకి పంపించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏ విధంగానూ కృషి చేయలేదన్న విమర్శ ఉంది. కేసీఆర్ అంగబలం, అర్ధబలం ఉపయోగిస్తే ఎలాంటి ప్రతిఘటన ఇవ్వకుండానే రాజగోపాల్ రెడ్డి చేతులెత్తేశారు. దీంతో తెలంగాణలో వరుస ఉప ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన బీజేపీకి ఊహించని ఓటమి ఎదురైనట్లయింది. ఇది బీజేపీకి భారీ దెబ్బ. అప్పటి వరకు తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని అందరూ భావిస్తున్న తరుణంలో వచ్చిన ఓటమి కావడం కాషాయ పార్టీకి భారీ కుదుపుగా తయారైంది. దాంతో ఇన్నాళ్లు ఉప ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన బీజేపీది వాపేగాని బలుపు కాదన్న చర్చను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. గులాబీ పార్టీకి బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమన్న ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి గద్దె దింపే వరకు నిద్రపోలేదు. పార్టీలో బండి సంజయ్కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి మరీ కుట్ర పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశారు. రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్కు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి మరీ కమలం పెద్దలకు చాడీలు చెప్పి వచ్చారు. దీంతో బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ అధిష్టానం. అలా బీజేపీలోకి వచ్చి అనుకున్న పనులను పూర్తి చేశారు రాజగోపాల్ రెడ్డి. దీని వెనుక కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీలోని ఓ వర్గం నేతల కుట్ర ఉందన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. రాజగోపాల్ రెడ్డి వాలకం వచ్చాడు, ముంచాడు, వెళ్లాడు అన్నట్లుగా ఉందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన పరకాల ప్రభాకర్ పీఆర్పీని ఏ విధంగా ముంచేశారో అంతకు మించి అన్నట్లుగా తెలంగాణ పరకాల ప్రభాకర్గా ముద్ర వేసుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీని ముంచేశారని అంటున్నారు. బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి అండ్కో చెప్పిన చెప్పుడు మాటలు విని బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని బండి సంజయ్ అభిమానులు వాపోతున్నారు. చేజేతులా తన గోతిని తానే తవ్వుకున్న చందంగా బీజేపీ వాలకం ఉందంటున్నారు. ఈరోజు తెలంగాణలో బీజేపీ పతనమై కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి కారణం రాజగోపాల్ రెడ్డి చెప్పిన చెప్పుడు మాటలకు కమలం పార్టీ అధిష్టానం తొందరపడి బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే అని బండి సంజయ్ అభిమానులు వాపోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం ఒక అస్త్రం మాత్రమే. బీజేపీని ముంచడంలో ఆయన కేవలం పాత్రధారి మాత్రమే. తెర వెనుక సూత్రధారులు వేరే ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదంతా తెలంగాణలో బీజేపీని, అదేవిధంగా బీజేపీని ఆకాశమే హద్దుగా ఎదిగేలా చేసిన బండి సంజయ్ వంటి బీసీ నేతలను దెబ్బకొట్టేందుకు ఆడిన రాజకీయ వికృత క్రీడ అంటున్నారు. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వర్గంలోని కొందరు నేతలు నడిపించారని అంటున్నారు. మరి తెలంగాణ రాజకీయ పరిణామాలు మున్ముందు ఎలా మారబోతున్నాయి? జరిగిపోయిన డ్యామేజ్ని గుర్తించి బీజేపీ అధిష్టానం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా అన్నది కాలమే తేల్చాలి.